అహంకారంతో పండితులను అవమానపరిచే వారిని చూస్తే వికటకవి తెనాలి రామలింగడికి ఒళ్ళు మండిపోయేది. సభలో పెద్దలను, కవులను తక్కువ చేసి మాట్లాడిన ఒక గర్విష్ఠికి రామలింగడు అక్షరాలతో చురకలు అంటించిన సందర్భం ఇది. కేవలం తిట్టడమే కాదు, ఆ తిట్టులో కూడా అద్భుతమైన ఛందస్సును, అంత్యప్రాసలను రంగరించి నోరు మోయించిన ఆ ధర్మాగ్రహం ఏమిటో పలుకు పద్యంలో చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో కవుల మధ్య అప్పుడప్పుడు స్పర్ధలు వచ్చేవి. ఒకసారి నరసయ్య అనే పండితుడు, ఈయన్నే నరస ప్రగడ అని కూడా అంటారు, సభలో ఉన్న పెద్దలను, మహాకవులను గౌరవించకుండా తనకు తెలియని విషయాలను తప్పులు అని వాదిస్తూ అందరినీ నిరసిస్తూ, అంటే హేళన చేస్తూ మాట్లాడతాడు. ఎదుట ఉన్నది ఎంత వారైనా సరే అహంకారంతో విర్రవీగుతున్న నరసయ్యను చూసి రామలింగడు ఆగ్రహంతో ఊగిపోతూ ఆశువుగా చెప్పిన పద్యం ఇది. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి, పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్మువడ, భావ్యమెరుంగక పెద్దలైన వారల నిరసింతురా, ప్రగడరాణ్ణరస విరస తుసా భుసా. ఈ పద్యం రామలింగడి ఆగ్రహానికి పరాకాష్ట. దీని అర్థం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. నీకు తెలియని విషయాలన్నీ తప్పులే అని గర్వంతో అంతమంది పండితులున్న సభలో వాదించడం సరైంది కాదు. ఓరి పిశాచం లాంటివాడా, నీ పాడేగట్ట. ఇది తీవ్రమైన కోపంతో అంటున్న మాట. నీ నోటి నుంచి వచ్చే ఆ మాటలు వింటుంటే నీ నోట్లో దుమ్ము పడా అని శపించాడనమాట తెనాలి రామలింగడు. కనీస విచక్షణ కూడా లేకుండా పెద్దలను, మహాపండితులను అలా కించపరుస్తావా? చివరి వరుసలో నరస అనే పేరుకు ప్రాసగా విరస అంటే రసం లేనివాడా, తుస సారం లేనివాడా అంటే పొట్టు, భుస పనికిరాని తౌడు లాంటివాడా అని సంబోధించి అతడి అహంకారానికి తగిన కవితా శాస్తి చేశాడు. పాండిత్యం వినయాన్నివ్వాలి కానీ విర్రవీగడానికి కాదని రామలింగడు ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. తిట్టును కూడా ఒక కావ్యంలా మలచగల సత్తా రామలింగడికే చెల్లింది. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే మాకు బలం. అయితే మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో 95% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. డిజిటల్ ప్రపంచంలో మీ సబ్స్క్రిప్షన్ మాకు బలం. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది భాషాభిమానులతో చేయించండి.